వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలు క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అత్యవసర సమయంలో ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా హాస్పిటల్ బిల్లును భరించే అవకాశం ఉండటంతో పాలసీదారులు ఆర్థిక భారం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావించి వేలాది రూపాయలు చెల్లించి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ లో తక్షణ చికిత్స పొందే సౌకర్యం, పేపర్ వర్క్ తగ్గింపు, అనుకోని ఖర్చుల భయం లేకపోవడం, కుటుంబ ఆర్థిక స్థితి కాపాడుకోవడం వంటి కారణాల వల్లే వీటి డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. అయితే ఇలాంటి వారి అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు మాత్రం సేవలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతోంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులు క్లెయిమ్ చేసుకునే సమయంలో చికిత్సల ధరలను తగ్గించుకుంటూ ఒత్తిడి చేయడం, డాక్టర్ల క్లినిక్ నిర్ణయాలపై అసంబద్ధత ప్రశ్నలతో పాటు నగదు రహిత క్లెయిమ్లకు ఆమోదం తెలిపి తుది బిల్లుల్లో అడ్డమైన కోతలు విధించడం వంటి చర్యలతో పాటు నగదు రహిత చికిత్సలను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం చేస్తున్నట్లు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పై వద్ద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో క్యాష్లెస్ చికిత్స కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీరు అది నుంచి అలాగే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టార్ హెల్త్ వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ సంస్థను నమ్మి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న అనేక మంది పాలసీదారులను మోసం చేస్తుందని ఏహెచ్పిఐ ఆరోపించింది. దీంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాలపై చర్యలు చేపట్టించాల్సిన అవసరం ఉందని వైద్య వర్గాలు కోరుతున్నాయి. అనేక మంది పాలసీదారులు సైతం ఈ సంస్థ తీరుపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్టార్ ప్రతినిధులు ఫోన్ చేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అక్రమ పద్ధతులను అవలంబిస్తోందని ఆరోపిస్తూ సంస్థకు సంబంధించిన క్యాష్లెస్ సేవలను అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఆసుపత్రుల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 15,000కు పైగా ఆసుపత్రులకు ప్రాతినిధ్యం వహించే ఏహెచ్పిఐ స్టార్ హెల్త్ సంస్థతో సెప్టెంబర్ 22లోగా ఒక ఒప్పందం కుదరకపోతే ఆ రోజు నుంచి పూర్తిగా స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్లెస్ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. గతంలో బజాజ్ అలయన్స్, జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఏహెచ్పిఐతో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాయి. అయితే చర్చల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకున్నాయి. కానీ స్టార్ హెల్త్ తీరు మాత్రం సక్రమంగా లేదని ఏహెచ్పిఐ భావిస్తోంది. రోగులకు సరైన సేవలు అందించేందుకు ఆసుపత్రులు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాయని, కానీ స్టార్ హెల్త్ లాంటి సంస్థల తీరు వల్ల రోగులు, ఆసుపత్రులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతుందని ఏహెచ్పిఐ చెబుతోంది. ఇక ఏహెచ్పిఐ సభ్య ఆసుపత్రుల ఆరోపణల ప్రకారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పాత టారిఫ్లను సవరించడానికి నిరాకరిస్తోంది. రేట్లను మరింత తగ్గించమని ఆసుపత్రులపై ఒత్తిడి చేస్తుంది. ఏకపక్షంగా క్యాష్లెస్ సేవలను నిరాకరిస్తోంది. ఇష్టానుసారంగా కోతలు విధిస్తోంది. తుది అనుమతి ఇచ్చే తర్వాత కూడా క్లెయిమ్లను తిరస్కరిస్తోంది. పోటీని అణిచివేసేందుకు స్టార్ హెల్త్ సంస్థ అక్రమంగా వ్యవహరిస్తోందని, దీనివల్ల సరైన చర్చలకు ఆస్కారం లేకుండా పోతుందని ఏహెచ్పిఐ ఆరోపిస్తోంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ 2023-24 నివేదికను ప్రకారం ఫిర్యాదుల జాబితాలో స్టార్ హెల్త్ సంస్థ మొదటి స్థానంలో ఉందని ఏహెచ్పిఐ చెబుతోంది. ఇక ఈ సంస్థపై 13,300 ఫిర్యాదులు నమోదు కాగా వాటిలో 10,000కు పైగా క్లెయిమ్ తిరస్కరణలకు సంబంధించినవేనని పేర్కొంది. ఇది తర్వాతి 4 అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ఫిర్యాదుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. పాలసీదారులను ఈ స్థాయిలో మోసం చేయడం వల్లే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పై ఏహెచ్పిఐ తీవ్రంగా మండిపడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. చెప్పండి బస్వరాజు. ప్రస్తుత సమాజంలో లేదా ప్రస్తుత వాతావరణం నేపథ్యంలో ప్రతి మనిషి కూడా హెల్త్ పాలసీ చేసుకోవాలని అనుకుంటున్నాడు, ఆ రకంగా ఆలోచన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇందులో భాగంగానే అనేక మంది ప్రజలు లేదా దిగువ మధ్య తరగతి, అదేవిధంగా రిచ్ క్లాస్ పీపుల్స్ కూడా చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితులు చేసుకుంటున్న మంది లక్షల్లో ఉన్నారు. అయితే ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా బజాజ్ అంబులెన్స్, ఇలా రకరకాలుగా పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే చర్చకు దారితీసిన నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఏదైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంటే చాలా వరకు హాస్పిటల్స్ లో కావచ్చు, లేదా క్లైమ్స్ ను యాక్సెప్ట్ చేయడంలో ఫెయిల్యూర్ అయింది. అంటే అనేక రకాల మెలికలు పడుతూ
కొంత తిరకాసుగా వ్యవహరిస్తుందనే ఒక ఆరోపణ లేదా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఏదైతే అసోసియేషన్ హెల్త్ ప్రొవైడర్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీవ్రంగా దీన్ని తీవ్రమైన చర్యగా భావిస్తా ఉన్నారో ఆ రకంగా స్టార్ ఇన్సూరెన్స్ హెల్త్ అయితే ఒక వార్నింగ్ ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరు ఈ విధంగా మొండికేసి ఏదైతే క్లైమ్స్ కి సంబంధించి రిజెక్ట్ చేయడం లేదా బిల్లులు పేమెంట్ లో తుది బిల్లులు చెల్లించడంలో అంటే పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఆసుపత్రులపై ఏదైతే నిబంధనలు పెట్టడం లేదా అసంబద్ధమైన ప్రశ్నలు వేయడం లేదా తుది బిల్లులో కోతలు విధించడం ఇలా అనేక రకాలుగా ఏదైతే షరతులు పెట్టిన నేపథ్యంలో ఏహెచ్పిఐ అయితే సీరియస్ గా భావిస్తా ఉంది. అదే విధంగా ఐఆర్డిఏ ఏదైతే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కూడా కొరడ చూపిస్తుంది. ఏదైతే సినిమాలో ట్యాగర్ సినిమాలో చిరంజీవి మాదిరి ఆసుపత్రులపై ఏదైతే అవినీతి అక్రమాలపై దాడి చేసినట్లు అట్లాంటి సిచ్యువేషన్ ఐఆర్డిఏ ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క పనితీరు వాటి యొక్క క్షేత్రస్థాయిలో అవి చేస్తున్న యొక్క బిల్లులు క్లైమ్స్ గురించి విచారణ చేసిన నేపథ్యంలో అంటే సుమారుగా స్టార్ ఇన్సూరెన్స్ హెల్త్ కంపెనీ 10,300 కంప్లైంట్లు వచ్చినట్లు అందులో 10,000 క్లైమ్లను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తా ఉంది. అంటే ఈ లెక్కన ఏదైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిల్లులు సవ్యంగా పే చేయడంలో కొంత నిరాసక్తత చూపుతా ఉంది. అంటే క్రమక్రమంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ను తగ్గిస్తూ ఏదైతే హాస్పిటళ్లపై అంటే చికిత్సకు సంబంధించిన వైద్య ఖర్చులు తక్కువ చేసుకోవాలని లేదా ఇతరత్ర కొంత నిబంధనలు పెడుతూ మెడికల్ తిప్పడం వల్ల కొంత తేడా హెల్త్ ఇన్సూరెన్స్ ఈ విధంగా చేయడం వల్ల ఏదైతే ఏహెచ్పిఐ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. అయితే సెప్టెంబర్ 22 లోపల ఏదైతే స్టార్ ఇన్సూరెన్స్ హెల్త్ కంపెనీ ఒకవేళ దారికి వచ్చి లేదా తన యొక్క షరతులు లేక తన యొక్క తప్పులు సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా ఏదైతే పాలసీదారులు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్షల మంది పాలసీ చేసుకునే వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో నెట్వర్క్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని ఆశపడిన వాళ్ళంతా ఇదంతా షాక్ గురే న్యూస్ అని మనం చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుల నమ్మకాన్ని ఎలా కాపాడుకుంటుందో చూడాలి మనం. రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజ్.